హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులైంది కదా వ్లాగ్ పోస్ట్ చేసి. ఆల్మోస్ట్ షార్ట్సే పోస్ట్ చేస్తున్నాయి ఈ మధ్య, అంటే కిడ్స్ లంచ్ బాక్స్ సిరీస్ అని. అలా వ్లాగ్స్ అయితే నేను షూట్ చేస్తున్నాను, కానీ నాకు ఎడిట్ చేయడానికి టైం అయితే అస్సలు సరిపోవట్లేదు అనుకోవచ్చు, లేదా మూడ్ కూడా రావట్లేదు అనమాట. అంటే ఎందుకో మరి వ్లాగ్స్ చేయడానికి అంత ఇంట్రెస్ట్ రావట్లేదు. సో మళ్ళీ ఇంట్రెస్ట్ తెచ్చుకొని నేనే ఇంకా రెగ్యులర్గా వ్లాగ్స్ అయితే చేద్దాము అనిపిస్తుంది. ఈరోజు అయితే మంచి లంచ్ బాక్స్ రెసిపీ నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను లంచ్ బాక్స్ సిరీస్లో ఇది. సో అది చూపిస్తున్నాను అనమాట. పాలకూర ఆలు కార్న్ రైస్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా క్విక్గా కూడా అయిపోతుంది. మార్నింగ్స్ టైం లేనప్పుడు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది. ఒక ప్యాన్లో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం, ఆయిల్ కొంచెం వేసుకుని చెక్క, ఒక కొంచెం 1 ఇంచ్ చెక్క, ఒక 2-3 ఇలాచి, లవంగము, ఇంకా జీరా అవి వేసి పచ్చిమిరకాయలు పొడుగ్గా తరుక్కున వేసుకోవాలి. పచ్చిమిరకాయలు ఇలా ఆయిల్లో వేయించడం వల్ల కొంచెం కారం తగ్గుతాయి అన్నమాట. సో అందుకు నేను ఫస్టే పచ్చిమిరకాయలు వేస్తాను. దాని తర్వాత ఆనియన్స్ కూడా పొడుగ్గా తరుక్కునే వేసుకోవాలి. ట్రస్ట్ మీ, ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. అంత పెద్ద స్పైసీగా కూడా ఉండదు కాబట్టి పిల్లలు మంచిగా తింటారనమాట. సో ఆనియన్స్ కొంచెం మంచిగా మగ్గిన తర్వాత సాల్ట్ యాడ్ చేసేసి మగ్గించాలి. ఆనియన్స్ మగ్గిన తర్వాత దాంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు, కాకపోతే ఆ లైట్ మైల్డ్గా కొంచెం స్పైసీనెస్, మసాలా ఫ్లేవర్ యాడ్ అవుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటం వల్ల. సో పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత దీంట్లోకి కార్న్ వేసుకోవాలి. పచ్చివే, ఉడకపెట్టినవేం కాదు, పచ్చివే స్వీట్ కార్న్ వేసుకోవాలి. సన్నగా తరుక్కున్న పాలకూర. పిల్లలు ఆకుకూరలు సరిగ్గా తినరు అనుకున్న వాళ్ళు ఇట్లా కొంచెం ఎక్కువ యాడ్ చేసేయచ్చు అనమాట ఈ రెసిపీలో. ఎందుకంటే రెసిపీ రెడీ అయిపోయే లోపల అసలు ఆకుకూర వేసామా అన్నట్టు కూడా కనిపించదు, అలా డిసపియర్ అయిపోతుంది పాలకూర అయితే. నేనైతే మోడరేట్గా వేసాను, ఎక్కువ వేయలేదు తక్కువ వేయలేదు. ఆకంతా కొంచెం దగ్గర పడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆలు వేసుకోవాలి. సో బాగా కలుపుకుని ఆలు బాగా మగ్గాలన్నమాట. ఇందులోకి పెద్ద స్పైసెస్ ఏం యాడ్ చేయటం లేదు. ఆలు మగ్గిన తర్వాత కొంచెం జీరా పౌడర్ యాడ్ చేస్తాం అంతే. సో ఈ పాయింట్లో తగినంత సాల్ట్ వేసేసుకుని మగ్గిచ్చేసుకోవాలి. మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా సాల్ట్ యాడ్ చేయకుండా ఈ పాయింట్లోనే యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇంకా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసి మూత పెట్టి సిమ్లో మగ్గిచ్చేయాలి. ఆలు మొత్తం మంచిగా మగ్గిపోయింది, సాఫ్ట్ అయింది. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఉడకపెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, కొంచెం పొడి పొడిగా చేసుకోవాలి. దాన్ని కలిపేసి మిక్స్ చేయాలి. నేను జీరా పౌడర్ వేసిన క్లిప్పింగ్ మిస్ అయింది. లాస్ట్లో ఒక 1 స్పూన్ జీరా పౌడర్ వేయాలి ఆలులో. సో ఇందులో మసాలా అంటే ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్, చెక్క, లవంగం, స్పైసెస్, జీరా పౌడర్ అంతే. ఇంత కొద్దిగా మసాలా వేసినా కూడా టేస్ట్లో మాత్రం ఎక్కడ మనకి ఏంటి ఇంత చప్పగా ఉంది అని అనిపించదు, చాలా టేస్టీగా ఉంటుంది. సో కలిపేసి రైస్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా ఉంచేయాలన్నమాట స్టవ్ మీద. స్పైసెస్ అంతా కూడా కొంచెం రైస్కి కూడా పడతాయి. ఈ లోపల నేనైతే లంచ్ బాక్స్ కోసము రైస్ చేసేసాను. పిల్లలు తినడానికి దోశ వేస్తున్నా సైమల్టేనియస్గా. పాలు, కుక్కర్, ఇంకా బ్రెడ్ టోస్ట్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి పనులు చేసుకుంటూనే ఉండాలి కదా. మార్నింగ్ అంటేనే మల్టీ టాస్కింగ్. సో ముందు రోజు నైటే నేను మైండ్లో ఫిక్స్ అవుతాను అనమాట, లేవగానే ఫస్ట్ ఏ పని చేయాలి అని. సో రైస్ అయితే అయిపోయింది. పిల్లలకి ఇంకా నేను దోశలు వేసేసాను. ఇక్కడ బ్రెడ్ టోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇది కూడా చాలా సింపుల్ రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే ముందుగా బ్రెడ్ని టోస్ట్ చేసేసాను. దానికి కొంచెము శాండ్విచ్ స్ప్రెడ్ ఉంటుంది కదా,
అది రాసేస్తున్నా. చాలా కొద్దిగా, ఎక్కువ అవసరం లేదు. వేడిగా ఉంటుంది కదా టోస్ట్, అప్పుడే మనము ఇలా చీజ్ స్లైస్ ఒకటి తీసుకుని పెట్టేయాలి. పెట్టేసి కొంచెం ఆరిగానో, కొంచెం చిల్లీ ఫ్లేక్స్, మనకి పిజ్జాకి వస్తాయి కదా ఇవి, డొమినోస్ పిజ్జాకి వస్తాయి, సో అవి నేను ఇలా యూజ్ చేస్తాను అన్నమాట. కొంచెం ఆరిగానో స్ప్రింకిల్ చేసి పైన ఇంకొక బ్రెడ్ పీస్తో కవర్ చేసి ఇది మళ్ళీ ఒక్కసారి కొంచెం వేడి చేస్తాను అన్నమాట. ఎందుకంటే ఆ చీజ్ కరిగి ఆ బ్రెడ్కి అతుక్కోపోతుంది. ఇంత సింపుల్ రెసిపీ అయినా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. టైం లేనప్పుడు ఇలాంటి రెసిపీస్ ట్రై చేయండి పిల్లల బాక్స్లోకి, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇంకా దీంట్లోకి అడిషనల్గా కావాలంటే సాస్ అలాంటిది పెట్టచ్చు, కానీ మా పిల్లలైతే ఇలా ప్లెయిన్గానే తినేస్తారు. సో కొంచెం టోస్ట్ చేసిన తర్వాత దీన్ని నేను, ఇది చూసారా మంచిగా అతుక్కుపోయింది, చీజ్ అంతా కరిగి బ్రెడ్కి అతుక్కుపోయింది. దీన్ని నేను హాఫ్గా కట్ చేస్తాను అన్నమాట. తినడానికి ఈజీగా ఉంటుంది కదా, అండ్ బాక్స్లో పెట్టడానికి కూడా. సో ఇవాళ లంచ్ అయితే అది పొటాటో రైస్ ఇంకా ఈ బ్రెడ్ టోస్ట్ అనమాట. దాంతోపాటు ఇంకేమైనా ఫ్రూట్స్ పెట్టేస్తాను. ఫ్రూట్ అయితే డైలీ కంపల్సరీ ఏదో ఒకటి పెడతాను. వాళ్ళు అట్లీస్ట్ లంచ్ ఇష్టంగా తిన్నా తినకపోయినా కనీసం ఫ్రూట్స్ తింటారు కదా, అందుకోసం అన్నమాట. ఇంకా ఎట్లాగూ మా పిల్లల స్కూల్ అయితే 2:30 కంతా వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. సో ఇంకా నేను లంచ్ పెట్టేస్తా అప్పుడు. ఇంక ఈ మధ్య అయితే వాకింగ్ మళ్ళీ స్టార్ట్ చేసా. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ ఇంకా వాకింగ్కి వెళ్ళిపోతున్నా. ఎంత రిఫ్రెషింగ్గా ఉంటుందో. యాక్చువల్లీ వాకింగ్ చేస్తే చాలా బాగుంటుంది. ఆ డే అంతా నాకు పాజిటివ్గా ఎనర్జెటిక్గా ఉంటుంది. ఒక్కొక్కసారి కుదరట్లేదు అనమాట, అంటే ఇంట్లో పెండింగ్ పనులు ఉంటాయి కదా. సో ఇంటికి వచ్చిన తర్వాత ఇలా ఎగ్స్ అరేంజ్ చేసుకుంటున్నా. నాకు ఇష్టమైన ఎగ్ హోల్డర్ ఇది. నేను అమెజాన్లో కొన్నా, ఆల్మోస్ట్ 1 year అయిపోతుంది. ఐ థింక్ ఇప్పుడు స్టాక్లో ఉందో లేదో చూడాలి. చాలామంది దీని లింక్ అడిగారు. ఇప్పుడైతే ప్రజెంట్ స్టాక్లో లేదనుకుంటా. తర్వాత ఇంకా కొంచెం వెల్లుల్లి కూడా ఒలిచి పెట్టుకుంటున్నా. నాకు వెల్లుల్లి ఒలిచి పెట్టుకుంటే చాలా టైం సేవ్ అవుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ డైలీ మనం వెల్లుల్లి అయితే వాడతాం కదా, నేనైతే రెగ్యులర్గా రోజు వాడతా. సో దాని తర్వాత ఇక్కడ మీకు ఒకటి చూపిస్తా. ఈ సోప్ పతాంజలి స్టోర్ ఉంటాయి కదా, ఆ స్టోర్లో తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది ఈ సోప్. మైల్డ్గా, కాకపోతే తొందరగా అరిగిపోతుంది. ఒక్క మనిషికి ఒక సోపు కనీసం వారం కూడా రాదు, ఒక 5 days వస్తుందన్నమాట అంతే. కానీ బాగుంది. నేనైతే ఫేస్కి యూస్ చేస్తున్నాను ఎక్కువగా. ఇంకా ఇదేంటంటే ముందు రోజు రాత్రి అన్నం చాలా మిగిలిపోయింది. సో అందులో వాటర్ వేసేసి కొద్దిగా పెరుగు, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ కట్ చేసి పెట్టేసాను అనమాట. సో ఇది తింటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతమందికి మీలో ఇదంటే ఇష్టము, ఐస్ బిర్యానీ అని కూడా అంటారు కదా. ఇంక ఇక్కడ బెంగళూరులో అయితే ర్యాండమ్గా వర్షాలు పడుతూనే ఉన్నాయి. రోజు కాదు కానీ అప్పుడప్పుడు పడుతున్నాయి. పడుతున్నప్పుడు మాత్రం నేను ఫుల్గా ఎంజాయ్ చేస్తా. ఇది నా ఫేవరెట్ క్రిస్మస్ ట్రీ. ఇది కిచెన్ బాల్కనీ అనమాట. కిచెన్ బాల్కనీ నుంచి వ్యూ చాలా బాగుంటుంది. అన్ని చెట్లు ఉంటాయి చుట్టుపక్కల. అండ్ మార్నింగ్స్ కూడా మంచి బ్రీజ్ వస్తూ ఉంటుంది కిచెన్లోకి. సో నాకు పని చేసుకునేటప్పుడు మంచి రిఫ్రెషింగ్గా ఉంటుంది. మా అత్తయ్య వాళ్ళు వచ్చారు వీకెండ్, జస్ట్ ఒక పూట ఉండి వెళ్ళిపోయారనమాట. ఇంక ఇది సండే. యాక్చువల్లీ ఇది లాస్ట్ వీక్ వ్లాగ్, కాకపోతే ఇప్పుడు ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నా. మేము ఒక చోటికి వెళ్తున్నాము. మా చెల్లి వాళ్ళు ఫ్లాట్ తీసుకున్నారు ఇక్కడే మా ఇంటి దగ్గరలోనే. అందుకు ఇంటీరియర్స్ చేయించడానికి మాట్లాడడానికి వెళ్తున్నాము. ఇప్పుడు నేను చూపించేది బెంగళూరు చీమసంద్రాలో ఉంటుందన్నమాట. వీళ్ళు ఇంటీరియర్స్ బాగా చేస్తారు. ఆల్రెడీ వర్క్ అయితే మేము వీళ్ళకి ఇచ్చేసాము.
వర్క్ ఎంత క్విక్గా ఎంత నీట్గా చేస్తున్నారంటే, మీలో ఎవరైనా బెంగళూరులో ఉండి ఇంటీరియర్స్ కావాలి చేయించుకోవాలి కబోర్డ్స్ అలా అనుకుంటే ఖచ్చితంగా వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. చాలా క్విక్గా చేస్తున్నారు పని మాత్రము, అండ్ మంచి నీట్గా కూడా చేస్తున్నారు ఫినిషింగ్. మేము కూడా కిచెన్ని కొంచెం చేయించుకుందాం అనుకుంటున్నాము. సో ఇదంతా వాళ్ళ వర్క్ యూనిట్ అనమాట, కమ్ ఆఫీస్ కూడా, వర్క్ యూనిట్ కమ్ ఆఫీస్. సో ఇలా క్యాటలాగ్స్ అన్నీ ఇచ్చేస్తారు మనకి, బోల్డ్ అని క్యాటలాగ్స్ ఇస్తారు. కన్ఫ్యూజింగ్గా కూడా ఉంటుంది ఏది సెలెక్ట్ చేయాలి అని. సో ఇక్కడ మా చెల్లి సెలెక్ట్ చేస్తుంది టీవీ యూనిట్, కిచెన్ క్యాబినెట్స్, బెడ్రూమ్ క్యాబినెట్స్, అవన్నీ కలర్స్ సెలెక్ట్ చేయాలి కదా కబోర్డ్స్కి. ఆల్మోస్ట్ సెలెక్షన్కే ఒక 3 hours పట్టింది. ఎలా చేస్తారో ఏంటో అని డౌట్గా వెళ్ళామన్నమాట. కానీ అతను ఓపిక్గా అన్నీ చూపిస్తూ, మాకే ఇంకా ఏదన్నా వద్దులే ఇంకొక బుక్ అనుకున్నాం, కానీ అతను అన్ని బుక్స్ తెచ్చి ఇంకా చూడండి అని చూపిస్తూ ఉన్నారు. నేను వీళ్ళ అడ్రస్ లాస్ట్లో ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఇది వాళ్ళ గోడౌన్, అంటే వర్కింగ్ యూనిట్. అండ్ ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అవి మెన్షన్ చేశారు. సో మీలో ఎవరైనా బెంగళూరులో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీళ్ళకి టచ్లో రావచ్చు. అండ్ మేము కియా కార్ తీసుకుందాము అని అనుకున్నాం కదా, లాస్ట్ వ్లాగ్లో చెప్పాను, కానీ అది క్యాన్సిల్ అయిందనమాట. కొంతమంది చెప్పారు కియా కార్ అస్సలు బాగాలేదు క్లియరెన్స్ అని. సో ఇంక ఇక్కడైతే టాటా సఫారీ చూడడానికి వచ్చాము. యాక్చువల్లీ ఇది కూడా ఫైనలైజ్ అయితే కాదు, జస్ట్ టెస్ట్ డ్రైవ్కి అయితే వచ్చాము ఎలా ఉంటుంది అని. కార్ అయితే చాలా బాగుంది. మేము టెస్ట్ డ్రైవ్ చేసింది మా హై ఎండ్ కార్ అనమాట. ఆల్మోస్ట్ 36 lakhs పైనే పడుతుంది. సో టెస్ట్ డ్రైవ్ అయితే ఫస్ట్ చేసాము. కార్ అంతా బాగుంది, కానీ ఎందుకో ఇంకా కొన్ని కార్స్ చూసిన తర్వాత లాస్ట్లో డిసైడ్ అవుదామని చెప్పి ఒక్కొక్క కారు ఒక్కొక్క వీక్ టెస్ట్ డ్రైవ్ అయితే చేస్తున్నాము. ఇంకా మేము టెస్ట్ డ్రైవ్ చేసిన కార్ ఈ కలర్ అనమాట. ఎంత బాగుంది కదా, ఇది గోల్డెన్ కలర్. క్లైమేట్ చూడండి ఎంత బాగుందో బెంగళూరులో. వర్షం పడట్లేదు, ఎండగా లేదు, ఎంత కూల్గా, అసలు చాలా బాగుంది. ఇంకా ఇలాంటి క్లైమేట్లో వేడివేడిగా నాకైతే బొబ్బట్లు తినాలి అనిపించింది. మా ఇంటి దగ్గర వీళ్ళు బొబ్బట్లు చాలా బాగా చేస్తారనమాట. ఒక్కొక్కటి 15 rupees. ఎంత టేస్టీగా ఉంటాయంటే, అంటే ఇంట్లో అప్పటికప్పుడు చేసుకోలేం కదా, అలాంటప్పుడు ఇలా కొనేసుకుంటాము. సో అదండి ఇవాల్టి వ్లాగ్. నేనైతే రెగ్యులర్గా వ్లాగ్స్ పోస్ట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ.